రైట్. మా క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల జాయిన్ అవుతున్నారు ఈ ఘటనకు సంబంధించి. రమేష్, ఘటన చూస్తూ ఉన్నాం, నిజంగా సెన్సేషన్ అని చెప్పుకోవచ్చు. అంటే సాధారణంగా దొంగలు ఒక పోలీస్ ఆఫీసర్ వెంటబడితే దొరికిపోవడమో పారిపోవడమో చేస్తారు. దాడి చేయడం అనేది సాధారణ ప్రజల మీద జరుగుతూ ఉంటుంది. కానీ ఈరోజు ఏకంగా డీసీపీ మీదే దాడి చేయడం, డీసీపీ చుట్టూ ఉన్నటువంటి పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు. ఎట్లా చూడాలి ఘటన, అసలు ఏం జరిగింది అక్కడ ఎగ్జాక్ట్గా? ఏదైతే నిజామాబాద్ ఘటన తర్వాత ఇప్పుడు హైదరాబాద్ లో అలాంటి సంఘటనలు చోటు చేసుకుని చెప్పొచ్చు. ఏదైతే ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకునేందుకు పోలీసులు వెంటపడుతున్న సమయంలో ఆ చైన్ స్నాచర్ లేకంగా డీసీపీ పైన కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేస్తారు. అయితే చూసిన వెంటనే డీసీపీ గన్మెన్ గా ఉన్న గన్మెన్ వెంటనే ఆ ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో వాళ్ళ పైన కాల్పులు జరగడం జరిగింది. ఒక దొంగకి అయితే కాల్పుల్లో గాయాలు కావడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు దొంగల్ని పట్టుకునే క్రమంలో అటు డీసీపీ తర్వాత గన్మెన్లు అందరు కలుసుకున్న పట్టుకునే క్రమంలో ఆ కాల్పులు జరిపినట్టుగా ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. అయితే ఈ కాల్పులు జరిపిన క్రమంలో అక్కడ డీసీపీ కూడా ఒక దశలో కింద పడిపోయినట్టు చెప్తున్నారు. అయితే ఇది ముందస్తుగా చూస్తే డీసీపీ పైన కాల్పులు జరపడానికి ముందుగా ఒక ప్రచారం కొనసాగింది. కానీ ఇప్పుడు చూసినట్లయితే అధికారులు కన్ఫర్మ్ చేయడం జరిగింది. డీసీపీ తర్వాత కొంతమంది పోలీస్ సిబ్బంది కలిసి కొంతమంది చైన్ స్నాచర్లు అటుగా వెళ్తున్న సమాచారం తెలుసుకొని వాళ్ళని పట్టుకునే క్రమంలో వెళ్తున్న సమయంలో ఆ మేరకు ఏదైతే వాళ్ళ వెంటపడి పట్టుకున్న సమయంలో ఆ దొంగలు ఏదైతే డీసీపీ పైన కత్తులతో దాడి చేసే ప్రయత్నం చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న గన్మెన్ వాళ్ళని వారించే ప్రయత్నం చేశారు. తర్వాత వాళ్ళని పట్టుకునే క్రమంలో వాళ్ళపైన కాల్పులు జరపడం జరిగింది. ఆ కాల్పులు జరిపిన సమయంలో ఒక దొంగ కూడా కాల్పులో గాయాలు కావడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి చూసినట్లయితే ఇప్పుడు సిపి సత్యనారాయణ కూడా చెప్పడం జరిగింది. మొత్తం 3 రౌండ్లు కాల్పులు జరిపారు. దాంట్లో ఒక దొంగకు కాల్పులో గాయాలైనాయి, మిగతా దొంగను కూడా పట్టుకోవడం జరిగింది. అయితే ఈ వ్యవహారం సంబంధించి ఇద్దరు చైన్ స్నాచర్లను పట్టుకునే క్రమంలో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. అయితే అటు నిజామాబాద్ లో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ సంఘటనలో ఒక కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. అయితే ఇక్కడ అప్రమత్తమైన డీసీపీ గన్మెన్ ఏకంగా కాల్పులు జరగడం పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే ఆ ఇద్దరు దొంగలు పట్టుకున్నారు. అయితే దీనికి సంబంధించి కాల్పుల ఘటన జరిగింది. కాల్పుల్లో మాత్రం డీసీపీ ఏం కాలేదు, కింద పడ్డాడు, అతను కూడా ఏం కాలేదు. ఈ ఘటనలో ఎవరికి ఏం కాలేదు పోలీసులకు. అటు దొంగకు మాత్రం కాల్పులో గాయాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రత్యక్ష సాక్షులు కీలకం కాబోతున్నారు. ఏం జరిగింది అనేది ప్రత్యక్ష సాక్షులు మాత్రమే చెప్పగలుగుతారు. కాబట్టి ఎవరన్నా ఉన్నారా, అంటే జనాల మధ్యలో జరిగిందా, ఐసోలేటెడ్ ఏరియాలో జరిగిందా? ఇది అంటే హైదరాబాద్ లోని అత్యంత పురాతనమైన విక్టోరియా గ్రౌండ్, పాత బస్సులోని విక్టోరియా గ్రౌండ్ సమీపంలో జరిగింది. అత్యంత థిక్కెస్ట్ పాపులేషన్ ప్రాంతం, అత్యంతగా పబ్లిక్ ఉండే ప్రాంతం. అదే ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది. అక్కడ పెద్ద మొత్తంలో ప్రత్యక్ష సాక్షులు పారిపోయిన దొంగల్ని కూడా పట్టుకునేందుకు ఆ పబ్లిక్ సాయం కూడా పోలీసులు అడగడం జరిగింది. అయితే పబ్లిక్ వస్తున్న సమయంలోనే వాళ్ళ దగ్గర కత్తులు తీసి నేరుగా డీసీ పైన పొడిచేందుకు ప్రయత్నం చేస్తే పక్కనే ఉన్న గన్మెన్ వెంటనే కాల్పులు జరిపి ఆ ప్రయత్నాన్ని విరమించేశారు. అయితే ఈ సంఘటన సంబంధించి ఆ దొంగకైతే గాయాలైన మిగతా దొంగను పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఎవరికి ఏం కాలేదు. దీంట్లో ఒక దొంగకు మాత్రం కాల్పులు గాయాలైనట్టుగా అధికారులు చెప్తున్నారు. ఏమైనప్పుడు కూడా ఈ సంఘటన చూస్తే ఒక పెద్ద ప్రమాదం తప్పింది చెప్పింది. ఎందుకంటే ఒక ఐపీఎస్ అధికారి, సీనియర్ ఐపీఎస్ అధికారిగా ఉన్న సాయి చైతన్య పైన ఏకంగా కత్తులతో చైన్ స్నాచర్లు దాడి చేసే ప్రయత్నం చేసిన సమయంలో దాన్ని అడ్డుకునే ప్రయత్నంలో రమేష్ దాడి కానిస్టేబుల్ మీద చేస్తూ ఉంటే డీసీపీ కాల్పులు జరిపారని చెప్పి సజ్జనార్ చెప్తున్నారు. అది ఒక చిన్న కాంట్రడిక్షన్. అంటే సిపి ఆ విషయం చెప్తున్నాడు, కానీ అక్కడి నుంచి స్థానికుల నుంచి కావచ్చు కొంచెం సమాచారం అయితే డీసీపీ పైన కత్తులతో దాడి చేసే ప్రయత్నంలో చేస్తున్న సమయంలోనే అక్కడ కాల్పు జరిపారని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తిలో అటు అధికారులు కూడా కొంత కన్ఫ్యూజ్ ఉంది, అక్కడ స్థానికులు కొంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఎవరిని పట్టుకోబోతున్నారు, ఎందుకు కాల్పు జరిపారు, ఎలా కాల్పు జరిపారనే విషయం మరికైతే పూర్తి వివరాలు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ డీసీపీ తర్వాత ఇక్కడ డీసీపీ కాల్పు జరిపారని చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించిన క్యాలిఫికేషన్ కి రావాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీసు అధికారులు చెప్తున్నారు, ఇంకా సంఘటన స్థానానికి ఉన్నతాధికారులు వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత పూర్తి వివరాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆల్ రైట్, లెట్ us వెయిట్ రమేష్. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి వివరాలు. థ్యాంక్ యూ.